నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దేశాభివృద్ధి కోసం జెండాలు ఎజెండాలు పక్కన పెడదామన్న ప్రధాని ప్రజా సంక్షేమంపై కలిసి పనిచేద్దామని ప్రతిపక్షాలకు పిలుపు ఆత్మ న్యూనతతోనే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని విపక్షాలకు మోదీ చురకలు సకారాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామని హితవు యూపీఏ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన మోదీ నాటి చట్టాల్లోని లోపాలు సరిదిద్దుతున్నామని వెల్లడి సహకరించాలని సూచన ఆధార్కు చట్టబద్ధత కల్పించే దిశలో కేంద్రం అడుగులు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన జైట్లీ ద్రవ్య బిల్లుగా తేవడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెరాసలో చేరిన 5 తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సభాపతి నోటీసులు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ను జల రవాణాకు కేంద్రంగా మలుస్తామన్న చంద్రబాబు కార్యాచరణతో ముందుకు రావాలని జాతీయ జల రవాణా సదస్సులో పిలుపు స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న కొనుగోళ్ల జోరు వరుసగా 3వ రోజు భారీగా లాభపడిన సెన్సెక్స్ మరో 364 పాయింట్లు పెరిగిన సూచీ దేశ ప్రజల అభ్యున్నతి సుస్థిర అభివృద్ధి కోసం జెండాలు అజెండాలు పక్కనబెట్టి అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకోసం మానవత్వం దేశ ప్రగతి అన్న సూత్రాల ఆధారంగానే చట్టసభల్లో చర్చలు జరగాలన్న ప్రధాని ఈ విషయంలో ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ఆత్మ న్యూనతాభావం భేషజాలను పక్కనబెట్టి ప్రతిపక్షం ఇచ్చే సకారాత్మక ఆలోచనలను ఆచరణలో పెడతామన్న మోదీ ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజాప్రతినిధులంతా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ చట్టసభల్లో చర్చల ఆవశ్యకతపై కీలక ప్రసంగం చేశారు. ఈ విషయంలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రతిపక్షాలకు చురకలంటించారు. గత 3 సెషన్లలో ప్రతిపక్షాలు తమ బాధ్యతను విస్మరించాయన్న మోదీ ఇలాంటి పరిస్థితిలోనూ అధికార పక్షం ఎంతో సహనంతో వ్యవహరించిందని గుర్తు చేశారు. అధికార విపక్షమని కాకుండా చట్టసభల్లో ప్రతి ఒక్కరూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల తరపున ప్రశ్నలు అడగాల్సిన బాధ్యతను నిర్వర్తించాలంటూ మాజీ ప్రధానులు చేసిన సూచనలు గుర్తుంచుకుంటే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. जब संसद के अंदर भले ही प्रतिपक्ष का एक ही अकेला संसद क्यों न हो, उसके दल का और कोई भी सदस्य न हो, लेकिन गवर्नमेंट मशीनरी के लिए वो प्रधानमंत्री से कम नहीं हो सकता है. ये स्थिति लानी है तो हमें हमारे 125 करोड़ देशवासियों पर भरोसा करना हो. अभी हमने बजट में बहुत बड़ी अहम बात रखी है कि 2 करोड़ रुपए तक हम कुछ नहीं पूछेंगे, आप जो चाहो हम दे दो, हम ले लेंगे. श्वास बढ़ाने का माहौल बढ़ाना है. ऐसे कोई नए सुझाव है तो आप जरूर दीजिए. मैं नया हूं, आप अनुभवी लोग हैं. आइए कंधे से कंधा मिलाकर के हम चलें और कुछ अच्छा काम कर करके देश के लिए दे करके जाएं. सरकारें आएगी जाएगी, लोग आएंगे जाएंगे, बिगड़ती बनती बात चलेगी. ये देश अजरा अमर है, देश रहने वाला है और देश की पूर्ति के लिए हम लोग काम करें. దేశంలో ఇప్పటికీ చాలా మందికి ఎండమావిగానే మిగిలిన ప్రాథమిక విద్య, నీటి కొరత వంటి సమస్యల పరిష్కారం కోసం సభ్యులంతా తమ అనుభవాలను పంచుకోవాలని మోదీ కోరారు. भले शिक्षा ये राज्यों का विषय हो, लेकिन हमारी प्राथमिक शिक्षा का स्तर बहुत ही चिंता का विषय है. अगर हमारे देश की इन बालकों की जिंदगी पर हम ध्यान नहीं देंगे तो क्या होगा. उसी प्रकार से हम एनवायरमेंट, ग्लोबल वार्मिंग, COP21 ये सब करें, जरूर करें, लेकिन पानी ये हमारे सामने एक बहुत बड़ा सामाजिक जिम्मेवारी का काम है और बहुत ही एक क्वालिटेटिव बहस करके उसमें से कोई एक्शनेबल पॉइंट हम निकाल सकते हैं क्या, और वो इस सदन की मालिकी होगी, किसी सरकार की नहीं होगी. పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కారణంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక బిల్లులకు ఆమోదం లభించడం లేదని మోదీ వాపోయారు. आपके उच्च मनोबल के कारण कुछ बिल पास हुए, लेकिन वे आगे नहीं पहुंच पाए. नेशनल वाटरवे बिल, व्हिसल ब्लोअर प्रोटेक्शन अमेंडमेंट बिल, जीएसटी बिल, हम कल से सुन रहे हैं ये तो हमारा है, ये तो हमारा है, ये तो हमारा है. ये भी तो आप ही का है, उसको रोका जा रहा है. कंज्यूमर प्रोटेक्शन बिल, ये कौन कंज्यूमर है, उससे रोका गया है. కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో నెలకొన్న ఆత్మ న్యూనతా భావం వల్లే సభలను అడ్డుకుంటున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీపై చలోక్తులు సంధించారు. ये सदन क्यों नहीं चलने दिया जाता है, इसलिए नहीं सरकार के प्रति रोष है,
एक इन्फीरियरिटी कॉम्प्लेक्स के कारण नहीं चलने दिया जाता, क्योंकि विपक्ष में भी ऐसे होनहार सांसद है, ऐसे तेजस्वी सांसद है, और मैं मानता हूं उनको सुनना, उनके विचार अपने आप में एक बहुत बड़ी एसेट है। लेकिन अगर सदन चलेगा तो उनको बोलने का अवसर मिलेगा, अगर वो बोलेंगे तो बहुत उनकी जय जयकार होगी, तब हमारा क्या होगा, ये चिंता सता रही है। భేషజాలను పక్కనబెట్టి సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన ప్రధాని మోదీ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అవసరమైన సలహాలివ్వాలని సూచించారు. ఇదే సమయంలో యూపీఏ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన మోదీ ఎన్డీఏ సర్కారు చేపట్టిన స్వచ్ఛ భారత్లో తయారీ కార్యక్రమాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. దేశ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తున్నట్లు వివరించిన ప్రధానమంత్రి యూపీఏ హయాంలోని చట్టాల్లో లోపాలను సవరించి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో గొప్ప పథకాలు తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ చురకలు వేశారు. వివిధ పథకాల పేర్లు ప్రస్తావించిన ఆయన కాంగ్రెస్ నేతలు యూపీఏ హయాంలో పూర్తి చేయకుండా వదిలేయడం వల్లే ఎన్డీఏ సర్కార్ పూర్తి చేయాల్సి వస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయా పథకాలను పూర్తి చేయకపోవడాన్నే కాంగ్రెస్ నేతలు ఓ ఘనతగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. यहाँ पर कोई भी बात आई तो कहा जाता है कि ये तो हमारे समय का है, ये तो हमारी देन है। कुछ बातें ऐसी हैं। अब हमने एक अभियान चलाया स्कूलों में टॉयलेट बनाने का। अब आपकी बात सही है कि मोदी जी, अगर हमने हमारे कार्यकाल में सभी स्कूलों में टॉयलेट बना दिए होते तो तुम क्या करते? ये तो हमने नहीं बनाए, इसलिए तुमने 4 लाख बनाए। ये आप ही की तो देन है। అన్ని పథకాలను తమ హయాంలోనే తీసుకొచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వారు అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని మోదీ ప్రశ్నించారు. जिस राष्ट्रीय खाद्य सुरक्षा कानून के आप इतने गीत गाते हैं और हमें बार बार सुनाते हैं कि हम लाए, कुल 4 राज्य ऐसे हैं जिसमें आज भी फूड सिक्योरिटी एक्ट का नामो निशान नहीं है, और उसमें आपके द्वारा शासित राज्य हैं केरल, मिजोरम, मणिपुर, अरुणाचल प्रदेश। आप केरल में चुनाव में जा रहे हो, केरल की जनता आपसे जवाब मांगेगी कि आपने ये जिस एक्ट को लेकर के इतनी बड़ी बातें की, केरल उस एक्ट से वंचित क्यों रखा? పేదరిక నిర్మూలనపై కాంగ్రెస్ గొప్పలను కూడా వ్యంగ్యాస్త్రాలతో తిప్పికొట్టిన మోదీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరిక నిర్మూలనకు కృషి చేసి ఉంటే ఉపాధి హామీ పథకాల అవసరమే ఉండేది కాదన్నారు. యూపీఏ హయాంలో రూపొందించిన పథకాలను మరింత బలోపేతం చేయడం సహా ఎక్కువ ప్రయోజనాలు లభించాలనే ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. कि 2 योजनाओं का कंपैरेटिव स्टडी करने की जरूरत है। एक अटल जी के समय शुरू हुई प्रधानमंत्री ग्रामीण सड़क योजना, और दूसरी ये हमारी मनरेगा। प्रधानमंत्री ग्राम सड़क योजना का उन राज्यों को सबसे ज्यादा लाभ मिला है जो कुल मिलाकर के गरीबी की श्रेणी में आते हैं। रोड बनता है तो रोजगार भी आता है, रोड बनता है तो सुविधा भी आती है, और उसके कारण एजुकेशन में, हेल्थ में, व्यापार में भी एक बदलाव आया है। प्रधानमंत्री ग्राम सड़क योजना में भी भारत सरकार के पैसे गए, मनरेगा में भी गए, लेकिन एसेट क्रिएशन हुआ, और इसलिए उसमें से सीख करके हम मनरेगा को भी एसेट क्रिएशन के पर बल दे रहे हैं। उसमें भी पानी पर सबसे ज्यादा हम बल दे रहे हैं, और उसका परिणाम मिलेगा. ఇదే సమయంలో ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే క్రమంలో పార్టీలన్నీ రాజకీయాలు పక్కనపెట్టి కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇందుకోసం 1-2 రోజులు అదనంగా సమావేశమయ్యే అంశాన్ని పార్లమెంటు సభ్యులు ఆలోచించాలని సూచించారు. మహిళా దినోత్సవమైన ఈ నెల 8న లోక్సభలో కేవలం మహిళా సభ్యులే మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న స్పీకర్ ప్రతిపాదనను ప్రధాని సమర్థించారు. ఆధార్కు చట్టబద్ధత కల్పిస్తామని 2016-17 సార్వత్రిక బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొన్ని గంటల్లోనే ఆధార్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆధార్ బిల్లును తీసుకొస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేవలం రాజ్యసభలో చర్చకు రాకుండా ఉండేందుకే ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లు రూపంలో ప్రవేశపెట్టిందని, దేశ ప్రజలకు సంబంధించిన అంశాన్ని ద్రవ్య బిల్లుగానే ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఆధార్కు చట్టబద్ధత కల్పించే అంశంపై ఇప్పటికే పలు సిఫార్సులు ఉండగా వాటన్నింటినీ తుంగలో తొక్కి కనీసం సభా వ్యవహారాల కమిటీ ముందు కూడా ప్రస్తావించకుండా బిల్లును ప్రవేశపెట్టడం అనైతికమని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వేర్వేరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆధార్ను ఉపయోగించేందుకు చట్టబద్ధత లభిస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ నుంచి తీసుకునే డబ్బుపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ఆయన కోరారు. నల్ల కుబేర్లకు అనుకూలంగా పథకాలను ప్రవేశపెట్టే బదులు కార్మికులకు మేలు చేసేలా వ్యవహరించాలని రాహుల్ గాంధీ ఢిల్లీలో సూచించారు. हमारे जो गवर्नमेंट एम्प्लॉइज हैं वो अपनी पूरी जिंदगी देते हैं और ईपीएफ उनका सेफ्टी नेट होता है. ईपीएफ पर टैक्स लगाना गलत है और मैं प्रधानमंत्री को कहना चाहता हूं हमारे सरकारी कर्मचारियों को कॉन्फिडेंस दें कि वो ईपीएफ पे टैक्स वापस लेंगे. कल मैंने कहा आपने फेयर एंड लवली स्कीम चोरों को दिया है. ये जो हमारे वर्कर्स हैं इनको राहत मिलनी चाहिए. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ మేరకు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లోక్సభలో చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. మరోవైపు బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. రైల్వే విశ్వవిద్యాలయాన్ని కోరినప్పటికీ గుజరాత్కు కేటాయించారని తెలిపిన ఆయన 3 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. Budget, our people are getting disappointed. Since 3 decades, our people are dreaming about the railway zone, sir. The Walter division is giving a highest revenue in the East Coast zone, sir. The other 3 divisions are giving a highest revenue in the South Central. 3 are Telangana, 1 is in Orissa. Revenue we are giving, their zones they are enjoying. To establish the railway zone in the Visakhapatnam, we have all amenities, everything we have. But only it is a political decision. So please consider our request and issue the orders. తెరాసలో చేరిన 5 తెలుగుదేశం శాసనసభ్యులకు తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తాకీదులు జారీ చేశారు. తెలుగుదేశం శాసనసభ పక్షనేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, వివేకానంద గౌడ్ సాయన్నలకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికై తెరాసలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 5 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి వారి శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని తెలుగుదేశం శాసనసభ పక్షనేత రేవంత్ రెడ్డి గతంలోనే పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ను జల రవాణాకు కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జల రవాణా మార్గాల అభివృద్ధిపై జాతీయ జల రవాణా సంస్థ విజయవాడలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రస్తుతం కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఉన్న జల రవాణా మార్గానికి తోడు కొత్తగా నదీ జల రవాణాను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు గోదావరి నదిలో, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి నల్గొండ జిల్లా ముక్త్యాల వరకు కృష్ణా నదిలో కొత్త మార్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నందున భవిష్యత్తులో జల రవాణా ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. We wanted to promote inland waterways. I want to give 25 paisa per ton as an incentive to start with for inland water transportation. You come back with the action plan. We will start immediately implementing all these things. And also you have to bring best consultants available all over the world. Best operators available all over the world. Best PPP model you have to create. ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో పాటు తమకు ఓటేస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు తెరాస తరపున రోడ్ షోలో పాల్గొనగా, తెలుగుదేశం తరపున ఆ పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమైన తరుణంలో తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉత్తమ్ తెరాసపై ఆరోపణలు గుప్పించారు. ఇన్నేళ్లు ఎంతో మందికి విజయం అందించిన ఖమ్మం ప్రజలు ఈసారి కారు గుర్తుకు ఓటేసి ఖమ్మం అభివృద్ధికి సహకరించాలని కేటీఆర్ కోరారు. ఎర్ర జెండాల వాళ్ళకి ఖమ్మం కార్పొరేషన్ లో అవకాశం ఇచ్చినారు, పసుపు పచ్చ పార్టీకి అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినారు. వాళ్ళే గనక ఉద్ధరించి ఉంటే ఖమ్మంలో ఇంకా పేదరికం ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు చేయలేదు కాబట్టే మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, వాళ్ళు 50 ఏళ్లలో చేయని పని రాబోయే 5 ఏళ్లలోనే చేసి చూపెట్టే సత్తా దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఒక్క అవకాశం ఖమ్మం కార్పొరేషన్ మీద టీఆర్ఎస్ కి ఇవ్వండి, తప్పకుండా రూపురేఖలు మారుస్తాం. తప్పనిసరిగా ఖమ్మం మున్సిపాలిటీ మేము గెలుస్తాం. సరే, మేము గెలుస్తామని చెప్పి భయభ్రాంతులతో మరి భయపడిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎత్తుకపోవడం, కొనుక్కోవడం, ప్రలోభపెట్టడం, మరి ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని మనం చేస్తున్నాం.
వరంగల్లోనూ ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. తెరాస మంత్రులు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా తెరాస నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రచారం చేయగా, తెలుగుదేశం తరపున ఆ పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. 18 నెలల పాలనలో తెరాస ప్రజలకు చేసిందేమీ లేదని విపక్షాలు విమర్శిస్తూ ఉంటే, గెలుపుపై ధీమాగా ఉన్న తెరాస శ్రేణులు కేసీఆర్ నాయకత్వం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే ఓట్లు కురిపిస్తాయని అంటున్నారు. అవసరాలకు కూడా నోచుకోకుండా ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ 18 నెలల కాలంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే కాకుండా ఇది కళనా నిజమా అనేటువంటి భావన కలుగుతాం. ఈ ఎన్నికలు ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు 58 మందికి 58 మంది గెలవబోతున్నట్టుగా ఇవాళ ప్రజాక్షేత్రంలో చర్చలు. గోదావరిపై ఆనకట్టల నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక విజయం సాధించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గతంలో 2 రాష్ట్రాల్లో ఒకే జాతీయ పార్టీకి చెందిన వారే ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, కేసీఆర్ తన చతురతతో సమస్యను పరిష్కరించారని వారు కొనియాడారు. మార్చి 8న జరిగే ఒప్పందాలతో కేసీఆర్ అపర భగీరథుడు అవుతారని మంత్రులు వ్యాఖ్యానించారు. ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గోదావరి నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని, ఇంత తొందరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని, 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకునే అవకాశం తనంతలా తానే ముందుకు వస్తుందని ఈ తెలంగాణ ప్రజలు ఊహించని ఒక గొప్ప వరం. ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చతురతకు తార్కాణం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను తెలుగుదేశం నేతలు ఖండించారు. పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అవాస్తవాలను ప్రకటిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న నేతలు బినామీ ఆస్తులను నిరూపిస్తే పదవుల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. సాక్షి కథనాలపై బహిరంగ చర్చకు సిద్ధమన్న తెలుగుదేశం నేతలు రాజధాని ప్రాంతంపై కక్షగట్టిన జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేసే కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. సంపాదించేసి దొంగ సొమ్ము సంపాదించేసి కోట్లు సంపాదించేసి బతికొండంగానే చచ్చిపోవడం అనేది మా మాగంటాళ్ళం మేము చెయ్యం. దేవుడి మీద ప్రమాణం చేసి, భూమి మీద ప్రమాణం చేసి, నా కన్న తల్లిదండ్రుల మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, ఏ విధమైన చెడ్డ పని నేను చెయ్యను. ఇదంతా 100కి 100 పాళ్ళు ఇది బోగస్. సెప్టెంబర్ 4న మీరు రాజధాని ప్రకటన శాసనసభలో జరిగితే, అక్టోబర్లోను నవంబర్లోను నేను 4 ఎకరాల భూములు కొన్నానంటే, ప్రకటన తరువాత 2 నెలల తర్వాత రైతు కోరినటువంటి మ్యూచువల్లీ కన్సెంటెడ్ ప్రైస్గా భూమిని నేను కొనుక్కోవడం జరిగింది. నేను ఎవరో బినామీల మీద పెట్టలా, నా కొడుకు పేరు మీద పెట్టుకున్నా. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది. ఒక ధూళిపాడ నరేంద్ర, ఒక పయ్యావుల కేశు పిల్లల కోసం 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామా? నీకంటే రాజధాని మీద కక్ష ఎక్కువ, ఈ ప్రాంతం మీద కక్ష ఎక్కువ, ఈ ప్రాంత ప్రజల మీద కక్ష ఎక్కువ. ఇక్కడ రాజధాని రాకూడదనే దాంతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసావు, అన్ని రకాలుగా చేసావు. భూములు కొంటే తప్పేంటి? మేము ఏమైనా భూములు కబ్జా చేసామా, దందాలు చేసామా, ఏమైనా భూములు ఆక్రమించామా? అందరి పేర్లు ఇచ్చినటువంటి అన్ని అవాస్తవాలు. నా కింద బినామీ అన్న వాళ్ళ పేర్లు ఎవరియో నాకే తెలియదు. ప్రూవ్ చేస్తే మిగతా వాళ్ళందరి మీద కూడా వాళ్ళు కోరుకున్న విచారణ వేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పాం. 1,00,000 కోట్లు తిన్నటువంటి రాబందువే నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే నీచ రాజకీయాలు మరొకటి లేవు. నువ్వు జల్లేటువంటి ఈ బురద మళ్ళా నీ మీదే పడి నువ్వు పరువు నష్ట దావా కేసులో నీ ఆస్తులన్నింటిని కూడా జప్తు చేసే ప్రమాదం కూడా వస్తుందని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాపు ఉద్యమాన్ని స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వినియోగించుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ రాసిన లేఖపై తీవ్రంగా స్పందించిన వారు ముద్రగడ కాపుల కోసం కాకుండా జగన్ కోసం పోరాటం చేస్తున్నారేమో అన్న అనుమానం ఉందన్నారు. ప్రభుత్వం కాపుల ఆర్థిక సామాజిక ప్రగతి కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2004లో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఉన్నా తరువాత అది బుట్టదాఖలైందని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముద్రగడ కాపులకు నష్టం చేకూర్చిన వారవుతారని మంత్రులు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన విధానాలతోటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంటే, మీరు దీన్ని రాజకీయం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఇటువంటి లేఖలు రాస్తే దీనివల్ల కాపులు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీకు తెలియదా? రాజకీయ భవిష్యత్తు ఉండదని భయంతో ఈ రోజున కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాడు. కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంత దురదృష్టకరమైనటువంటి రాజకీయం చేసే ప్రతిపక్ష నాయకుడు దొరకడం
మనందరికీ దురదృష్టం. ముద్రగడ పద్మనాభాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు కుట్ర పన్నాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలని చేసిన అభ్యర్థనపై ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఏకసభ్య ధర్మాసనం వద్దే వాదనలు వినిపించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రోజాకు సూచించింది. అనంతరం ఏకసభ్య ధర్మాసనం వద్ద వాదనలు వినిపించేందుకు రోజా తరపు న్యాయవాదులు ప్రయత్నించగా ఈ నెల 8 వరకు తాను అందుబాటులో ఉండబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గతంలో ఈ కేసును 9కి వాయిదా వేసినప్పటికీ ఒకరోజు ముందే వాదనలు వింటారని చెప్పారు. రెండోసారి కూడా వాదనలు వినిపించేందుకు రోజా తరపు న్యాయవాదులు ప్రయత్నించగా తన పరిధిని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో ఎలా ప్రశ్నిస్తారని ఏకసభ్య ధర్మాసనం నిలదీసింది. ఈ నెల 8 వరకు వాదనలు వినేది లేదని తేల్చి చెప్పింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి క్రమబద్ధీకరణ రుసుమును మినహాయిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రోగులు వారి వెంట వచ్చేవారి కోసం ఆసుపత్రి ఆవరణలో కొన్ని నిర్మాణాలు చేపట్టిన ఆసుపత్రి నిర్వాహకులు అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున 2008లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి అంశాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ రుసుముకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు 5,72,77,000 రూపాయల రుసుము మినహాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయడానికి అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దని డిమాండ్ చేసింది. ఈ అంశంపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దోషులను విడుదల చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ డిమాండ్ను వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే సభ్యుడు సభలో నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖ తమ పరిశీలనలో ఉందని చెప్పిన హోంమంత్రి రాజ్నాథ్ సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసావహించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ తనయుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించబోనని స్పష్టం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపైకి వ్యవసాయ ట్రాక్టర్లను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళన లాఠీచార్జికి దారితీసింది. వందలాది ట్రాక్టర్లతో బెంగళూరు చేరుకున్న రైతులు రోడ్లపై నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పొలాలకు వెళ్లాలంటే తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందంటూ ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాదాపు 7,000 కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిన కేసులో కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తమ వద్ద తీసుకున్న రుణాలను మాల్యా కావాలని ఎగవేస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన ఎస్బీఐ అతన్ని అరెస్టు చేయాలని కోరుతూ బెంగళూరులోని రుణ స్వాధీన మండలిని ఆశ్రయించింది. మాల్యాను అరెస్టు చేయడమే కాకుండా ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని దేశ విదేశాల్లోని మాల్యా ఆస్తుల్ని జప్తు చేయాలని ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. ఎస్బీఐ సహా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ నుంచి మాల్యా, అతనికి చెందిన యూబీ గ్రూప్ దాదాపు 7,800 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాయి. రుణాల ఎగవేతదారుల విషయంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సిబిఐ డైరెక్టర్ అనిల్ సిన్హా వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఎస్బీఐ రుణ స్వాధీన మండలిని ఆశ్రయించింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జోరందుకున్న స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో దూసుకుపోయింది. క్రితం 2 సెషన్లలో 1,241 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 364 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 24,387 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లోనే కాస్త తగ్గి 24,383 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ఫలితాల మధ్య అన్ని రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గుచూపగా 24,640 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 24,607 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 106 పాయింట్లు వృద్ధి చెంది 7,400 పాయింట్ల ఎగువకు చేరింది. 7,475 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.